మార్చి నెల రాకముందే వానుడి ప్రతాపం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల వెదర్ డిఫరెంట్ గా ఉంది. తెల్లవారుజామున చలి పెడుతోంది. ఉదయం 10 దాటితే చాలు వానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈసారి ఎండలు ముందే రానున్నాయని, గతేడాది కంటే కూడా ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉదయం 10 దాటితే చాలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలికాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా 10 రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగా మారుతుంది. గత సంవత్సరంతో పోల్చితే చలికాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుంచి వేసవికాలం మొదలవుతుందని వాతావరణ శాఖ అంచనా వేయగా ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. గతం కంటే ఈ వేసవిలో ఎక్కువ ఎండ ప్రభావం ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా మార్చి నెల మధ్య నుంచి సమ్మర్ ఎఫెక్ట్ మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుంచే సుర్రుమంటోంది. టైం కాని టైంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణం వాతావరణంలో ఏర్పడిన ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నారు సైంటిస్టులు. భూతాపం ఎప్పటికప్పుడు పెరుగుతుందని అంటున్నారు. ఈ వేసవిలో వడగాల్పులు ప్రభావం చూపనుందని, సమ్మర్ లో కొన్నిసార్లు హీట్ వేవ్స్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. తగిన జాగ్రత్తలు తప్పనిసరని చెప్తున్నారు డాక్టర్స్.